అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు, పాటించవలసిన పరిహారాలు, నియమాలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటూ ఉంటాం. అనివార్య కారణంలో ఈ రోజున కుదరకపోతే ఈ మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఏదో ఒక వారం రోజున మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని వేద పండితులు చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజున కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరం అవసరము లేకుండా, ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతుందని హిందువులు నమ్మకం అన్నమాట. వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని లక్ష్మీ పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చెయ్యాలి? వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని, పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఇంటి గుమ్మాలకి పసుపు కుంకుమలను ఎలా రాసుకోవాలి? ఒక వరలక్ష్మి వ్రతం పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. తర్వాత తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కును పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో బియ్యపు పిండితో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమ బొట్టు పెట్టి పీటను ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నమైతే చేసి మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభసూచకమే. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరణాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాసి తోర పూజలోని ఒక మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వెయ్యాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివెయ్యాలి. ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. కాబట్టి పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ, పాయసం కానీ నివేదిస్తే లక్ష్మీ అమ్మవారు ప్రసన్నురాలవుతారన్నమాట. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్న, అరటిపండు అన్న కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం అస్సలు మరవకూడదనమాట. అలాగే వరలక్ష్మి పూజలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలని, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా పాటించాలి. అలాగే వీటితో పాటుగా కనకదార సూత్రం, లక్ష్మి సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రాలను చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెప్తారు. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారం మాత్రమే భుజించాలి. ముత్తైదుని సాగనంపిన తర్వాత మీ ఇంట్లో వారందరూ కలిసి భోజనం చేయాలన్నమాట. సాయంత్రం సమయంలో వీలైనంత మంది ముత్తైదును పిలిచి తాంబూలాన్ని ఇవ్వాలి. అమ్మవారు పూజ ముగిసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుందన్నమాట. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలను లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ, పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా ఉంచాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ, జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నిర్ణయం లేదు. కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో శనగలు ఎందుకు అంత ప్రత్యేకం అంటే, శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే జీవితం అనేది మధురంగా మార్చేది
ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్ళకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురు గ్రహానికి ప్రతినిత్యం కాబట్టి. అందుకని గురుడు దానకారుడు, విద్యాకారుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండడం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు అనేవి ఉండవన్నమాట. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానం కానీ, మంచి దాంపత్యం కానీ, సంపద కానీ వీటన్నిటి పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన మీకు గురుబలం అనేది ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదుల్ని వాయనం ఇవ్వడం లేదా 5 ముత్తైదులకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయన్నమాట. అలాగే ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకొని వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటివి చిన్న చిన్న దోషాలు తెలుసుకొని మనం ప్రతిదీ కూడా మనకి తెలిసేలాగా చేసుకుంటే ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని ప్రతిదీ కూడా మనం ఆచితూచి తెలుసుకుంటే ఆ అమ్మవారి దయ అనేది మనకు ఉంటుంది. మనకి తెలిసే తెలియక కొన్ని మర్చిపోతూ ఉంటామన్నమాట. అందుకని ముందు రోజే మనం పూజ చేసే ముందు రోజే అన్నీ ఒక పేపర్లో రాసి పెట్టుకొని ఎలా పూజ చేయాలి, ఏమేం వస్తువులు కావాలి, ఏ పూజకి ఏమేం కావాలి అని అన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి. ఎవరైనా కానీ బొమ్మను చేసి చీర కట్టాలి అనుకుంటే మాత్రం ఉదయాన్నే అంటే ముందు రోజు కట్టుకోవద్దు. ఏ రోజైతే మీరు పూజ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ రోజు మాత్రమే మీరు స్నానం చేసి అప్పుడు ఆ అమ్మవారిని అనేది అలంకరించండి. అంతేకాని తర్వాత రోజు లేట్ అయ్యేది కదా అని చెప్పేసి ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంటారు. అలా చెయ్యవద్దు. ఎప్పుడూ కూడా మీరు ఏ రోజైతే పూజ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ రోజు మాత్రమే అమ్మవారిని మీరు రెడీ అయిన తర్వాత తలస్నానం చేసి ఆ తర్వాత అమ్మవారిని నీట్గా అలంకరించుకొని చీర కట్టుకొని అమ్మవారికి నగలకు సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆ అమ్మ అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. తెలుసుకున్నారు కదండి వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి అనేది. అలాగే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు 8వ తారీఖు వచ్చింది. అంటే 3వ శుక్రవారం వచ్చిందనమాట. ఆ అమ్మ అనుగ్రహం మీకు కలగాలి అంటే మాత్రం మేము చెప్పిన విధంగా పాటిస్తే అన్నీ కూడా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.